ఇప్పుడు మనం టెస్ట్ల గురించి ట్రీట్మెంట్ గురించి మనం పోతాం. గర్భాన్ని నిలిపెట్టేదానికోసం ఇది సీరం ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మనం బ్లడ్ లో కూడా టెస్ట్ చేస్తాము. ఇది ఎట్లా ఉంటుందంటే దాకా చెప్పాం, గర్భం ఏర్పడేదానికి హార్మోన్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్ గా కుదరాలి. అండం పెరిగేదానికి ఇప్పుడు మనం స్కానింగ్ చూస్తాము, దాన్ని ఫాలిక్యులర్ ఫేస్ అని చెప్తాం. దానికి FSH అనే హార్మోన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది జరిగినప్పుడే ఈ ఓవరీ ఈ FSH ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తే అది గర్భసంచి లైనింగ్ ని మీద పనిచేస్తుంది అనమాట. అది ఈ గర్భసంచిలో అదే ఫేస్ ని మనం ఏం చెప్తాం, ప్రాలిఫరేటివ్ ఫేస్ అంటాము. అట్లనే అండం విడుదల అయ్యేదానికి LH అనే హార్మోన్ వస్తుంది అవసరం. LH హార్మోన్ వచ్చినప్పుడే అండం విడుదల అవుతుంది. ఒక్కొక్కసారి అండం విడుదల అయ్యేదానికోసం మనం స్కానింగ్ చేసేటప్పుడే ఇంజెక్షన్ వేస్తాం, ట్రిగర్, ఓవులేషన్ ట్రిగర్. అది జరిగిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే ఈ గర్భసంచి మీద అండం విడుదల అయిన తర్వాత వచ్చే ఫేస్ ని దీన్ని లూటియల్ ఫేస్ అంటాం. ఇది ఈ ఎగ్ రిలేటెడ్ ఆ ఫేస్ ని. గర్భసంచిలో అదే ఫేస్ ని మనం సెక్రేటరీ ఫేస్ అని చెప్తాం. ఈ సెక్రేటరీ ఫేస్ అంటే ఈ గర్భసంచి లైనింగ్ పొర. ఈ లైనింగ్ పొరని బాగా గమనించండి. మనం ఒక బెడ్ లాగా బిడ్డకి మనం తయారు చేస్తున్నాము. దానికి ఫస్ట్ ఈస్ట్రోజన్ పనిచేసి దాన్ని ప్రిపేర్ చేస్తేనే ప్రొజెస్ట్రాన్ దాని మీద పనిచేసి దాన్ని ఫైనల్ గా బాగా తయారు చేసి పెడుతుంది. ఫస్ట్ అండం పెరిగి విడుదల అయ్యేదానికి FSH LH. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇవి అన్ని జరిగేదానికి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్. ఈస్ట్రోజన్ ఫస్ట్ లైనింగ్ ని సరి చేసి పెడుతుంది. ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది, ఈ ట్యూబ్ లో ఈ ఎంబ్రియోని ట్రాన్స్పోర్ట్ కి అది కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఈ గర్భసంచిని ఏం మార్పులు తీసుకురావడానికి ప్రొజెస్ట్రాన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ గర్భసంచిలో ఏం మార్పు తీసుకొస్తుంది అని చెప్తే, గర్భసంచి లైనింగ్ పొర ఇది బేబీ పిండం వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది. ఈ లైనింగ్ లో ఏం చేస్తుంది, సెక్రీషన్స్. ఎందుకంటే ఈ చిన్న ఎంబ్రియోకి ఆహారం కావాలంటే ఇక్కడ సెక్రీషన్స్ బాగా ఉండాలన్నమాట. సర్క్యులేషన్ బ్లడ్ వెజల్స్ వాల్యూమ్ ని ఇంక్రీజ్, ఎందుకంటే రక్త ప్రసరణ ఇక్కడంతా బాగా జరగాలి. తర్వాత ఇందాక అది వచ్చి అట్లా ఎన్గల్ఫ్ చేసింది, దాన్ని పినోపోడ్స్ అంటారు. ఇట్లా ఫింగర్ లైక్ ప్రాసెసెస్. ఇది వచ్చి దీన్ని కొద్దిగా ఇది చేసేదానికి, పట్టుకునే దానికోసం అనమాట. అట్లా గర్భసంచి లైనింగ్ లో బాగా మార్పులు తీసుకొస్తుంది. ఇంకోటి, ఈ గర్భసంచిలో ఉండే కండరాలని ఇరిటబుల్ కాకుండా రిలాక్స్డ్ గా పెట్టేస్తుంది. సో అందువల్ల ఏమవుతుంది, ఈ పిండం బయటికి రాకుండా, అబార్షన్ కాకుండా ఉండడానికి మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అవసరం అవుతుంది. సో దీంట్లో ఈ ఇంప్లాంటేషన్ కూడా 3 స్థాయిలో జరుగుతుంటుంది. ఫస్ట్ ఇది వచ్చి అది దొరుకుంటూ రావడం అనేది కొద్దిగా స్పీడ్ తగ్గుతుంది. వచ్చి అక్కడ ఈ ట్యూబ్ నుంచి గర్భసంచికి రావడానికి మొత్తం ఒక 5 to 7 days అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ ఇంప్లాంటేషన్ కి ఒక 2 to 4 days అవుతుంది. ఈ ఇంప్లాంటేషన్ కూడా ఏంటంటే ఇది కలిసి మాట్లాడుకుంటుంది. జస్ట్ ఏదో వచ్చి ఒకటి చేయడం అనేది కాదు, అది బాగా గమనించి. సో ఇది 3 స్టేజ్లో మూమెంట్ ఆగిపోతుంది. ఇది పక్కకు వచ్చినప్పుడు కూడా దీంట్లో 2 ఉంటుంది. ఇది ఇన్నర్ సెల్ మాస్ అంటారు, ఇది బయట ఉండే ట్రోఫోబ్లాస్ట్ సెల్స్. ఈ పార్ట్ వచ్చి దీనికి ఫస్ట్ జస్ట్ లూజ్ గా అటాచ్ అవుతుంది. దీనిలో చాలా ఇది వేరే, బాగా గమనించండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇవి అన్ని తల్లి సెల్స్, కానీ ఇది వచ్చేది ఎవరు, తండ్రిది కూడా కలిసి ఉంటుంది. ఇది ఏదో ఫారిన్ బాడీ, ఇది ఒక లాగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ లాగా ఇది రిజెక్ట్ చేసేసేయచ్చు. అట్లా కాకుండా ఉండడానికి ప్రొజెస్ట్రాన్ కొన్ని ఇది చేస్తుంది అనమాట, కొన్ని యాంటీబాడీ బ్లాకింగ్ యాంటీబాడీస్ అని ఫామ్ చేస్తుంది. అందువల్ల అది ఏం అవుతుంది అంటే ఇది ఫారిన్ గా గుర్తించదు దాన్ని. అప్పుడు ఏమవుతుంది,
ఇక్కడ వచ్చి ఫస్ట్ ఎల్ సెలెక్టిన్ అనేది ఒకటి ప్రోటీన్ అది వచ్చింది కాబట్టి ఇది జస్ట్ అపోజిషన్ కి హెల్ప్ చేస్తుంది. తర్వాత అడేషన్ అనేది ఇక్కడ ఇదేమవుతుంది, దీనికి ఒక రిసెప్టార్ ఉంటుంది, ఆ రిసెప్టార్ కి తగ్గట్టు అంటే ఇప్పుడు లాక్ అండ్ కీ లాగా. సో ఇది ఉంటే అది కరెక్ట్ గా అది వచ్చి దీంట్లో ఆ రిసెప్టార్ లో వచ్చి అమరిపోతుంది, అప్పుడు అది అతుక్కుంటుంది, అడేషన్ అంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ట్రోఫోబ్లాస్ట్ అనేది ఏంది, లోపల వేరు లాగా ఫింగర్ లాగా అది పంపించి గర్భసంచి లోపల లోతుగా ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట, బాగా అతుక్కుంటుంది. ఇక్కడి నుంచే రక్త ప్రసరణ అంతా కూడా ఈ బిడ్డకి రావాలి. ఆ రక్త ప్రసరణ వచ్చి బిడ్డకి అంతటికి అది వచ్చే అంతవరకు దానికి ఫ్లూయిడ్, దానికి సరిపడా దానికి కావాల్సిన న్యూట్రియంట్ అంతా వచ్చేస్తుంది, అది గర్భసంచిలో ఇస్తుంది అనమాట. తర్వాత తనంతటి తనే తల్లి ఒక బ్లడ్ వెజల్స్ లోపల పోయి ఈ ట్రోఫోబ్లాస్ట్ దొరికిపోతుంది. సో అట్లా ఈ ఇంప్లాంటేషన్ జరుగుతుంది. ఇది జరిగి కూడా ఇది మెయింటైన్ అయ్యేదానికి మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కావాలి. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉన్నప్పుడు ఇది ప్రెగ్నెన్సీ అనేది నిలిచిపోతుంది. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గినప్పుడు ఏమవుతుంది, పీరియడ్స్ అనేది ఒకవేళ ప్రెగ్నెన్సీయే ఏర్పడలేదు, ఈ లైనింగ్ అంతా ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ అయిన లైనింగ్ అంతా బ్లీడింగ్ లో వచ్చేస్తుంది. ఈ కొన్ని ఏమవుతుంది, ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల లేదా ఇతర కారణం ఈ ఎంబ్రియోలోనే సరిగ్గా ఫార్మేషన్ లేదు, అట్లా ఉన్నప్పుడు ఈ ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగదు, అబార్షన్ అయిపోతుంది. అన్ని బాగుంటే 100 ప్రెగ్నెన్సీ ఏర్పడితే 40 ప్రెగ్నెన్సీగా మనకి నెలలు దాటి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేంత వరకు వస్తుంది. 60% ఏమైపోతుంది, ఇక్కడే అబార్షన్ గా వచ్చేస్తుంది, బ్లీడింగ్ లో వచ్చేస్తుంది. అందుకని బ్లీడింగ్ ని మనం గమనించాలి. బ్లీడింగ్ లో వచ్చే మార్పు చాలా ఇంపార్టెంట్. మన పనితీరుని మనం చేంజ్ అయింది, దగ్గరికి వచ్చేస్తుంది అనేది మనం అది చెప్తుంది అనమాట. ఎర్లీ అబార్షన్స్ మనం కనుక్కోగలుగుతాం. ఎప్పుడు క్లాట్ లేదు, క్లాట్స్ వస్తుంది అంటే అది ఆ డేట్ దాటి వచ్చినప్పుడు, అప్పుడు మనం అది గమనిస్తూ వచ్చినప్పుడు అవును ఇది ఎర్లీ అబార్షన్ అనేది మనం గమనించగలుగుతాం. ఒక్కసారి అంతవరకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇది ఈజీగా వచ్చేస్తుంది. అట్లనే ఎప్పుడు రెగ్యులర్ అయిపోయింది, మనం అది గమనిస్తూ వచ్చినప్పుడే ఆ చేంజ్ ని మనం ఒప్పుకోగలుగుతాం, అప్రిషియేట్ చేస్తాం. అప్పుడు మనకు అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. లేదంటే ఏదో వచ్చింది, ఒకసారి వచ్చింది అట్లనే అవుతుందేమో అంటే మన గురించి మనం అక్కడ నిదానంగా లోతుగా దిగి గమనించట్లా, ఏదో చేంజ్ వచ్చింది, ఏదో బ్లీడింగ్ అయిపోయింది, ఈసారి ఎక్కువ కడుపు నొప్పి వస్తే మాత్రం బాధపడతాం. తర్వాత దాంతో మనకి అవేర్నెస్ పెంచుకోకుండా ఉన్నప్పుడు మనకు అట్లా వచ్చే చేంజెస్ ని కూడా మనం పట్టించుకోవట్లా. యూజువల్లీ అట్లా చేంజ్ అనేది పీరియడ్స్ రాదు, ఎప్పుడూ ఇర్రెగ్యులర్ గా ఉండేవాళ్ళు. కొంతమందికి ఎట్లా వస్తుంది, ఫుల్ ఎంత లేట్ అవుతుందో 2-3 months వచ్చింది కూడా 20 days కంతా వచ్చేస్తుంది. వచ్చింది అంటే అది ఎట్లా మార్పు అంటే పెండులం ఇక్కడ నుంచి ఒక చివరి నుంచి ఇంకొక చివరిలో ఎట్లా పోతుందో ఆ మార్పు తర్వాత వచ్చి కరెక్ట్ గా రావడం స్టార్ట్ అవుతుంది. అందుకనే ఒకసారి లేట్ అయింది, తొందరగా వచ్చిందంటే అది ఒక కోర్స్ ని ఫాలో అవుతుంది. అందుకనే పీరియడ్స్ డేట్ ని గమనించేటప్పుడు అర్థమవుతుంది. కొంతమందికి లేట్ అయ్యి నిలుస్తుంది, వరుసగా లేట్ అవుతుంది. సో అది గమనించినప్పుడు, ఆ పీరియడ్స్ లో వచ్చే మార్పుని గమనించినప్పుడు, ఈ డేట్ ని గమనించినప్పుడు మనకు అది ఒక మంచి క్లూ, మనకి అది ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది. సో అందుకనే అది మనం గమనించాలి. ఈ సీరం ప్రొజెస్ట్రాన్ వల్ల ఏమవుతుంది, లూటియల్ ఫేస్ అన్నాం కదా, లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటాం ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉన్నప్పుడు. దానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎగ్ డెవలప్మెంటే తక్కువగా ఉన్నప్పుడు సీరం ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటుంది. ఇంకోటి ఎల్హెచ్ ఎక్కువగా ఉన్నా, ఎల్హెచ్ ప్రీమెచ్యూర్ ఎల్హెచ్ సర్జ్ అంటాం, అట్లా ఏమైనా ఉన్నా సీరం ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటుంది. ఇంకోటి ప్రొజెస్ట్రాన్ గర్భసంచిలో ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ తక్కువ ఉన్నా కూడా మనకి ప్రొజెస్ట్రాన్ లెవెల్ తక్కువగా ఉంటుంది. సో టెస్ట్లు అందుకనే బ్లడ్ అండం విడుదలైన తర్వాత, అందుకనే ఫాలిక్యులర్ స్టడీ చేసిన తర్వాత సీరం ప్రొజెస్ట్రాన్ టెస్ట్ చేస్తాం. 1 week తర్వాత ఆ పీక్కి వెళ్తుంది. 20 nanograms per ml అనేది మనం
నార్మల్గా ఉంటుంది. సో ఈ ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటే మనకి కొన్ని సిమ్టమ్స్ తెలుస్తుంది. ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది అంటే ఒంట్లో వేడి ప్రొడ్యూస్ చేస్తుంది. కొంతమందికి పీరియడ్స్కి ముందు బాగా కొంచెం గమనిస్తూ ఉంటే తేడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ అనేది కొంచెం వేడి చేస్తుంది అనమాట. ఆ వేడి అనేది కొంత తక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు కొంతమందికి ఈవినింగ్ టైంలో కొంచెం ఒళ్ళు వెచ్చగా ఫీవర్ అని కూడా కొంతమంది అనుకుంటారనమాట. అట్లా ఉంటుంది. అదంతా ప్రొజెస్ట్రాన్ వల్ల వచ్చేది. బ్లీడింగ్ ఎట్లా అవుతుందంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్ తక్కువ ఉంటే కొంతమందిలో మామూలు బ్లీడింగ్ కాదు, ఒక 2-3 రోజులు కొద్దిగా అయ్యి తర్వాత బ్లీడింగ్ అవుతుంది. అదైతే ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ, ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ అని చెప్తాం. తర్వాత అండం విడుదలైన తర్వాత యూజువల్లీ 2 వీక్స్ ఉంటుంది నెక్స్ట్ పీరియడ్స్ కి. అట్లా కాకుండా 10 days దానికంటే తక్కువ ఉంటే అది షార్ట్ లూటియల్ ఫేస్ అని. కొంతమంది ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ అట్లా ప్రెసెంట్ చేస్తారు. ఇంకోటి తెల్లమైలు. మామూలుగా ఏంటంటే అండం విడుదలయ్యే టైంలో మనం గమనిస్తే ఆ తెల్లమైలు మార్పు ఉంటుంది, జిగురులాగా ఉంటుంది, అంత కోడిగుడ్డు తెల్లసొనలాగా అంత విస్కస్ గా ఉంటుంది అనమాట. కానీ అది అండం విడుదలయ్యే టైంలో ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, ప్రొజెస్ట్రాన్ బాగా ఎక్కువ అయ్యే కొద్దీ తెల్లగా కొంచెం చిక్కగా అవుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రొజెస్ట్రాన్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు ఆ జిగురుగా ఉండడమే కంటిన్యూ అవుతుంది అది. ఇంకోటి పీరియడ్స్ కు ముందు బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది కొంతమందికి, అది కూడా ప్రొజెస్ట్రాన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల. ఇది మనకు బ్లీడింగ్ లో వచ్చే మార్పు. వేరే సిమ్టమ్స్ కూడా ఉంటుంది. అదేంటంటే ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉన్నప్పుడు కొంతమందిలో జుట్టు రాలిపోవడం, మొటిమలు రావడం. అందుకనే కొంతమందికి పీరియడ్స్ ముందు మొటిమలు వస్తుంది. అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఎక్కువయ్యి అది ఫాలింగ్ లెవెల్ తగ్గేటప్పుడు అట్లా వచ్చేస్తుంది అనమాట. చర్మంలో వచ్చి చేంజెస్ రావడం. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే పీరియడ్స్ ముందు కొంతమందికి కోపం, చిరాకు ఇవన్నీ వస్తుంది. ఊరికే ఏడుస్తారు, కోపం, కొంతమందికి కొన్ని వైలెంట్ గా కూడా బిహేవ్ చేస్తారు. అవి అన్నిటికీ కూడా ఈ ప్రొజెస్ట్రాన్. హెడేక్ ఎక్కువ ఉండడం, నిద్ర డిస్టర్బ్ అవడం, ఇవన్నీ క్లియర్ గా బాగా గమనిస్తే పీరియడ్స్ ముందు ఉంటుంది, పీరియడ్స్ వచ్చిన తర్వాత తెగ్గొట్టినట్టు తగ్గిపోతుంది. సో అది ప్రొజెస్ట్రాన్ ఇది. ఇంకోటి వాటర్ రిటెన్షన్ వల్ల ఈ బ్రెస్ట్ పెయిన్ కూడా ఉంటుందంట. మోషన్ సరిగా రాదు, పొట్ట ఉబ్బరంగా ఉండడం, ఇవి అన్ని కూడా ఏంటంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత బాగా తగ్గిపోతుంది. తర్వాత ప్రొజెస్ట్రాన్ ఇంప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి? అందుకనే సీరం ప్రొజెస్ట్రాన్ లెవెల్ చాలా మందికి చూస్తాము. కొంతమందికి అన్ని బాగుంటుంది, సీరం ప్రొజెస్ట్రాన్ వల్లనే లేట్ అవుతుంది. సో అట్లా ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి, మిగిలినది బాగున్నప్పుడు ఇది ఇంప్రూవ్ అయితే నేను ఖచ్చితంగా నాకు బిడ్డని నేను తీసుకోగలుగుతాను అనేది మనం తెలుసుకోవాలి. విటమిన్ సి, కొన్ని విటమిన్ లోపం వల్ల కూడా ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటుంది. విటమిన్ సి ఇంపార్టెంట్. అది ఎట్లా అంటే ఎగ్ డెవలప్మెంట్ బాగా చేసి సీరం ప్రొజెస్ట్రాన్ పెంచుతుంది. విటమిన్ ఈ ఎట్లా అంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఓవరీలో, కార్పస్ లూటియంలో. ఎల్ఆర్జినిన్ అనేది కూడా ఒక ప్యాకెట్ లో రాస్తుంటాం పౌడర్, అది కూడా ఏంటంటే సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ B6 బిలాంగ్ అని పెడతాము. అదేం చేస్తుందంటే ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రొజెస్ట్రాన్ ఒకసారి తక్కువ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ లెవెల్ ని తగ్గించి ప్రొజెస్ట్రాన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్, ఇప్పుడు జింక్, మెగ్నీషియం, సెలీనియం, ఇవి తక్కువ ఉన్నా కూడా ప్రొజెస్ట్రాన్, అందుకని మల్టీ విటమిన్స్ పెట్టేస్తాము. చాస్టబెర్రీ అని ఒక హర్బ్, అది కూడా మనకి ఈ సీరం ప్రొజెస్ట్రాన్ ని ఇంప్రూవ్ చేసేదానికి, దాని మీద చాలా స్టడీస్ చేసి అది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అది. సో దానికోసం మనం అది కూడా పెడతాం సీరం ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉన్నప్పుడు. ఒకటి పసుపు, అది కూడా చాలా హెల్ప్ చేస్తుంది సీరం ప్రొజెస్ట్రాన్ ఇంప్రూవ్ చేసేదానికి. కొన్ని అదర్ హార్మోన్ ప్రాబ్లం వల్ల కూడా ఈ ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటుంది. ఈ థైరాయిడ్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కూడా, అంటే ఈ పాలిసిస్టిక్ ఓవరీస్, అట్లా మెట్ఫార్మిన్ యూస్ చేసినప్పుడు ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అడ్రినల్ బాగా ఉండాలి, బాగా పనిచేయాలంటే మనం బాగా నిద్రపోవాలి.
నైట్ బాగా నిద్రపోయి పొద్దున నైట్ త్వరగా పడుకొని పొద్దున త్వరగా లేయడం, అట్లా ఉన్నప్పుడు ఆ ఆ రిథమ్, సర్కేడియన్ రిథమ్ అనేది అది బాగా మెయింటైన్ అయినప్పుడు కూడా సీరం ప్రొజెస్ట్రాన్ బాగుంటుంది. డిహెచ్ఈఏ అనేది అడ్రినల్ సోర్స్ అన్నమాట. సో అది కూడా ప్రొజెస్ట్రాన్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంది. ఇంకోటి, మనం టెన్షన్ పడేటప్పుడు ఏమవుతుందంటే కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. అదేం చేస్తుంది, ఈ ప్రొజెస్ట్రాన్ ఉన్నా కూడా ఆ ఎండోమెట్ రిసెప్టార్ దగ్గర అది బైండ్ కాకుండా చేసేస్తుంది. అందువల్ల ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వస్తుంది స్ట్రెస్ ఉన్నప్పుడు. వెయిట్ మనం తగ్గినా కూడా ప్రొజెస్ట్రాన్ లెవెల్ పెరుగుతుంది. అందుకని ఒబిసిటీ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అక్కడి నుంచి మళ్ళీ సీరం ప్రొజెస్ట్రాన్ అనేది తక్కువ అవ్వడం జరుగుతుంది. డయట్ లో చాలా ఇంపార్టెంట్, దీని మీద స్టడీస్ చేశారు. దాంట్లో ఏం కనుక్కున్నారంటే న్యాచురల్ ఫ్యాట్, మామూలుగా మనం ఈ ఆయిల్స్ యూస్ చేస్తాం, అది కాకుండా న్యాచురల్ గా వచ్చే ఫ్యాట్, కొవ్వు పదార్థాలు. అది మెయిన్ ఏంటంటే వెన్న, తీని, పాలు. మామూలుగా మనం మిగిలినది ఆయిల్ తగ్గించినా కూడా ఇవి స్పెసిఫిక్ గా ముఖ్యంగా హార్మోన్స్ కి, సీరం ప్రొజెస్ట్రాన్ కి ఇది యూస్ అవుతుంది. వెన్న, తేనె, పాలు, నెయ్యి, అవన్నీ కొద్దిగా నెయ్యి 1 స్పూన్ తీసుకున్నా చాలు. తర్వాత పచ్చి కొబ్బరి నూనె, ఎగ్ ఎల్లో, ఏదంటే దీంట్లో ఉండే ఫ్యాట్ అంతా గుడ్ ఫ్యాట్. ఎందుకంటే కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కి, క్వాలిటీ రెండిటికి ఇది చాలా మనకి అవసరం అన్నమాట. ఎగ్ ఎల్లో, వేసిన పప్పు, బాదం పప్పు, అవిసి విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి అన్నీ మనకి న్యాచురల్ ఫ్యాట్ అన్నమాట. సో ఇది కూడా మనం దీంతో పాటు చామగడ్డ, తర్వాత అరటి పువ్వు, ఇవి చేసుకోవడం అనేది చాలా యూస్ఫుల్ గా, అంటే ప్రొజెస్ట్రాన్ ఇంప్రూవ్మెంట్ కి. దాంతో పాటే మనం మెడిసిన్స్ పెడతాం. ఈ ఎగ్ డెవలప్మెంట్ కోసమే మనం ఇప్పుడు మెడిసిన్ పెడతాం, అది హెల్ప్ చేస్తుంది. హెచ్సిజి అనే ఇంజెక్షన్, ప్రొజెస్ట్రాన్ ని మనం మెడిసిన్ గా మనం పెడతాము. అదేంటంటే ప్రొజెస్ట్రాన్ ఇది వచ్చి సింథటిక్ ప్రొజెస్ట్రాన్ 2, డైడ్రోజెస్ట్రాన్ అని ఉంది, తర్వాత మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ అసిటేట్. అది ఎక్కువ వాడట్లే ఇప్పుడు. మనకు అంతకుముందు న్యాచురల్ ప్రొజెస్ట్రాన్ అవైలబిలిటీలో లేదు. ఇప్పుడు న్యాచురల్ ప్రొజెస్ట్రాన్ మనకి, అంటే న్యాచురల్ ప్రొజెస్ట్రాన్ వల్ల ఏంటంటే బాడీకి న్యాచురల్ గా ఉండేది ఇచ్చినప్పుడు రిజల్ట్ బాగుంటది. ఇది కూడా 3 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి మింగడం, ఇంకొకటి ఇంజెక్షన్, మూడోది వెజైనాల్లో, యోనిలో పెట్టుకోవడం అన్నమాట. ఇది 3 మనకి ఉపయోగంగా ఉంటుంది. ఈ ఓరల్ ప్రొజెస్ట్రాన్ మింగడంలో ఏంటంటే అది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది. ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్టు ఉంటది, ఎక్కువ నిద్ర మంకుగా ఉంటది, కొంతమందికి వాంతికి వచ్చినట్టు అట్లా ఉంటది అనమాట. దీనివల్ల ఆహారంతో పాటు ఇది మనం తింటున్నాం కాబట్టి ఒక్కొక్కసారి అబ్జార్ప్షన్ ఎట్లా ఉంటది అనేది మనకి తెలియదు. దీనివల్ల బ్లడ్ లో ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఎక్కువ అవుతుంది, కానీ గర్భసంచికి పోయే ప్రొజెస్ట్రాన్ లెవెల్ కొంచెం తక్కువగానే ఉంటుంది. రెండోది మనం ఇంజెక్షన్ వల్ల ఏంటంటే బ్లడ్ లో ఇంప్రూవ్ చేస్తుంది, గర్భసంచిలో కూడా ప్రొజెస్ట్రాన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంజెక్షన్ వేసుకోవాలి, నొప్పి ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి అక్కడ ఇంజెక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. అది మూడోది వెజైనా, లోపలనే పెట్టుకునేది అనమాట. ఇది టాబ్లెట్ గా, మన క్యాప్సూల్ గా ఉంటది, జెల్ ఫామ్ లో ఉంటది. ఇప్పుడు ఈ మధ్య స్ప్రే కూడా వచ్చింది. ఇది ఏంటంటే ఈ వెజైనా రూట్ లో పెట్టడం వల్ల ఏమవుతుంది, డైరెక్ట్ గా గర్భసంచికే అది పోతుంది. బాగా మనం తీసుకోవాల్సిందంటే గర్భసంచిలో ఆ రిసెప్టార్ దగ్గర మనకి ఇది పోయి పనిచేయాలి. అందుకనే గర్భసంచి లెవెల్లో మనం ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉండడం మనకి చాలా అవసరం. అది వెజైనల్ గా పెట్టడం వల్ల బాగా మనకి యూజ్ అవుతుంది. అది పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే బాగుంటది, జెల్గా ఉంటుంది. స్ప్రే ఏంటంటే ఇంతకుముందు కొద్దిగా కాస్ట్ ఉంటుంది, ఇప్పుడు స్ప్రే కూడా కొంచెం ఇది తగ్గించి, సైజ్ తగ్గించి ఇప్పుడు మనకి కాస్ట్ కూడా తక్కువ దాంట్లో వచ్చింది. అందువల్ల మనకి ప్రొజెస్ట్రాన్ మనం డయట్ ప్లస్ ఈ సప్లిమెంటేషన్ తీసుకునేటప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావడం, నిలవడం కూడా మనకి బాగుంటుంది. సో ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటాము. మనం ఏం ప్రాబ్లం మనకుంది, ఆ ప్రాబ్లం గురించి రోజు ఒక 3-4 టైమ్స్ అది నిదానంగా ఆలోచించి మనం ఏం ట్రీట్మెంట్లో ఉన్నాం. ఎందుకు ఇప్పుడు మీకు రాసే ప్రతి టాబ్లెట్ కూడా దానికి ఒక పర్పస్తోనే రాస్తున్నాం. ఒక్కొక్కసారి మీకు చెప్తాము,
ఒక్కొక్కసారి చెప్పము, కానీ ప్రతిదీ కూడా మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం పెట్టేది మెడిసిన్స్ ఏంటంటే విటమిన్ సంబంధించగానే దీనికి కావాల్సినదే పెడతాము. ఎక్కువ ఇది అదర్ హార్మోన్స్ అనేది మనం మినిమంగా వాడతాం. ఎందుకంటే ఈ డయట్, సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ దాంతోనే చేసేటప్పుడు మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. అదొకటి. ఈ మనం ఖచ్చితంగా లేట్ అయింది కాబట్టి ఇది రావడం కష్టం అనేది నిజం కాదు. మన గురించి మనం తెలుసుకునేటట్టు మనం ఎవరు అనేది మనం ఫీల్ అయినప్పుడు మన ధ్యేయం ఏంది, మనం మంచి బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటాము. అప్పుడు ఇది ప్రాబ్లమా, ఇది మనం ఇష్టంగా నేను చేస్తాను, నా బిడ్డ కోసం చేస్తాను అనే ఫీలింగ్ బాగా వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఏం చెప్పినా అది మనం తీసుకోకూడదు. ఇవి కూడా రోజు ఒక్కసారి అనుకొని రోజు దేవుడికి ఒక గ్లాస్ నీళ్లు పెట్టేసేసి, నీళ్ళలో పాలో ఏదో పెట్టేసేసి గట్టిగా ఒక సంకల్పం చెప్పేసుకోండి. నువ్వు మాట్లాడుకోవడం, రాసుకోవడం, ఎందుకంటే ఈ ఫీలింగ్ ని బాగా దించేసుకో. నేను నా బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటా, మంచి బిడ్డగానే తీసుకోవాలి అని చెప్తే చాలు. ఒక స్టేజ్ అయిన తర్వాత అదే వచ్చేస్తే తీసుకుంటాను అని వచ్చేస్తుంది. డౌట్ ఉన్నంతసేపు తీసుకుంటానంటే ఒప్పుకోదు. నాకు తీసుకోవాలి అంటే చెప్పదు చాలే. నాకు నా బిడ్డ అంటే ఇష్టం, నా బిడ్డ కోసం ఇది నేను ప్రయత్నం చేస్తున్నాను, నా బిడ్డ నాకు కావాలి అనేది చెప్పే కొద్దీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత డౌట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, తెలియకుండా అప్రయత్నంగా వచ్చేస్తుంది, నా బిడ్డ నేను తీసుకుంటాను. సో ఆ రకంగా అది ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నేను మంచి బిడ్డని బాగా తీసుకుంటాను, తేలిగ్గా కంటాను. అంటే ఇది ఏంటంటే మనకు మనం గుర్తు చేసుకుంటున్నా, ఆ ఆలోచన లోపల దిగాలి. అందుకోసం ఇది ఒక ప్రయత్నం. ఇద్దరు కలిసి చేసినా సరే, విడిగా చేసినా సరే, ఇది ఒక్కటే. ఇది చేయండి, ఖచ్చితంగా మీ బిడ్డని మీరు తీసుకుంటారు, మంచి బిడ్డగానే తీసుకుంటారు. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుగమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు.